పశ్చాత్తాపం ప్రకటించుకోవాలి, ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలుసుకోవాలంటున్నా. బాలకోట అన్న, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్ రాజ్యసభ సభ్యులుగా ఎందుకు వెళ్లారు? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మొత్తం రాజ్యసభ పక్షాన్నే బీజేపీలో ఎందుకు విలీనం చేశారు? అదొక్కసారి తెలుగుదేశం పార్టీకి ఎందుకు అనేది ఒకసారి అడిగన్నా. అదేవిధంగా గల్లా జయదేవి ఎంపీగా ఉండగానే మొత్తం రాజకీయాలకు ఎందుకు బయటకు వెళ్లారు? అది కూడా తెలియాలి. ఇక పరుష పదజాలం అంటున్నా అన్న, తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక థర్డ్ గ్రేడ్ ఫెలో అధికార ప్రతినిధిగా వచ్చి కూర్చొని ఇదే ఛానల్స్ లో నన్ను వెంకటరెడ్డిని పట్టుకొని లం కొడుకులోని బూతులు మాట్లాడుతా ఉన్నాడు. ముందు ఆ గదవక పెట్టండి గడ్డి. ముందు ఆ గదవక పెట్టండి. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళకి చెప్పండి అని చెప్పండి, దాన్ని చెప్పి భాష కూడా ఉంటది కదా, మళ్ళీ ఎందుకు రెచ్చగొట్టడం? అసలు ఈ సందర్భం ఏంటి అని చెప్పే మాట కాంట్రవర్సీ వద్దు శేఖర్, మీకు ఏమన్నా బాధ అనిపిస్తే ఇలా అన్నారు, అది మంచి పద్ధతి కాదు అని చెప్పడంలో కూడా ఉంటది. ఆ రోజు తప్పండి అని చెప్పుంటే బాగుండు సార్, కానీ మమ్మల్ని తిట్టించినప్పుడు సమ్మగా ఉన్నది వాళ్ళకి. ఇంకో మాట అండి, మా కిరణ్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో విధులు కాదంట సార్. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద అకారణంగా కేసులు పెట్టి 111 BNS సెక్షన్లు పెట్టి ఈ రోజుకి కూడా కొంతమంది కార్యకర్తలు బయటకు రాకుండా లోపల పెడితే మరి అదే తిట్లు మీకు కూడా వర్తిస్తాయి కదా? నన్ను తిట్టిన వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళని, వైఎస్ పార్టీ గారిని ఒక్క నిమిషం కిరణ్, ఏం మాట్లాడుతున్నారు విన్నేయండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరో మాట్లాడలేదు కదా, క్రాస్ టాక్ చేయకండి ఎవరోని. సార్ వాళ్ళు ఆపండి దయచేసి. మేము కేసు పెడితే కేసులు కూడా తీసుకోకపోతే మేము స్టేషన్ దగ్గర బైఠాయించడం తప్పు అవుతుందా? ఏమైనా కేసులు కాదా, ఇది తప్పు కదా అని అడగడం తప్పు అవుతుందా? మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఉత్తర్వులు తీసుకొచ్చి అప్పుడు పెట్టారు కేసులు. ఇంకో మాట సార్, మా అరుణమ్మ మాట్లాడుతూ ప్యాకేజీ మేమనలేదమ్మా ఈ మాట. ఇది ఒక్కసారి వినండి సార్, ఆ ప్యాకేజ్ అనే మాట మేమనలేదు సార్. దయచేసి మా చెల్లెమ్మ మా మీద అనవసరంగా నిందారోపణలు చేస్తుంది సార్. ప్యాకేజ్ అనే మాట మాది కాదు సార్, ఇది ఒక్కసారి వినండి. ఒకసారి వచ్చి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు గారిని కళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారంటే వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఏం చేయబోతున్నారు, మీరు చాలా బాగుంది, మాకు ఇన్స్పైరింగ్ ఉంది అని చెప్తూ మీరు ఏం చేయబోతున్నారంటే మేము ఇలా పోటీ చేయబోతున్నారండి. ఎక్కడ అంటే మన గాజుపాకలో, అనకాపల్లిలో అని చెప్పి ఒక 65 స్థానాలు పేర్లు చెప్పారు ఆ రోజు వారికి. ఆయన అన్నది ఏంటంటే ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే ఒకవేళ మీరు గెలవరు మేము గెలవం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తే మాకు ఈ సమస్యలు ఉంటాయి, నేను ఆలోచించి చెప్తానని చెప్పాను. కానీ ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటి ఆ రోజున ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే ఉన్న టైం ఎంత వీళ్ళు చెప్పే విజయ్ వెయిట్ చెప్పకపోతే ఇదో ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే నేను డబ్బులు అడిగాను, నేను ప్యాకేజ్ అడిగానని చెప్పి వార్తలు బయటకు వచ్చాయండి. ఇదే ఆంధ్రజ్యోతి ఈనాడు లేసారు. ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే ఎట్టొస్తాయండి అని చెప్పి అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ప్యాకేజ్ ఇస్తున్నా. ఓకే కాదు, ఆ వీడియోలో పదాలు వినిపించట్లేదు శేఖర్, మీరు విజయ్ మీరు ఇంటరప్ట్ చేయకండి. ఆయన ఏదో చెప్తున్నప్పుడు అది నిజమో కాదో తెలుసుకోవాలి కదా, మీరు ఆపేరేమో మళ్ళీ ఆయన ఆపాడు. ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే ఇద్దరు మాట్లాడుకుంటే ఆ విషయాలు పేపర్లోకి ఎలా ఉంటాయని ఆయన చెప్పకపోతే పేపర్లు వేయించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇట్లా అడిగాడు, నాకు లొంగిపోయాడు, డబ్బులు అడిగాడు, పవన్ కళ్యాణ్ ఇట్లా అడిగాడు. ఓకేనండి వినిపించిందండి, రైట్ ఓకే. డబ్బులు అడిగాడు వినిపించిందా సార్? బాలకోటి గారు ఒక్క నిమిషం ఇస్తాను. ఒక్క నిమిషం కంగారు సార్. డబ్బులు అడిగాడు అని చెప్పింది వాళ్ళే, వాళ్ళ అలగా జనం అన్నది వాళ్ళే, చిల్లర జాతి అన్నది వాళ్ళే, అన్ని అన్నది వాళ్ళే, మేం కాదు సార్. కంగారు పడితే అట్లా అన్నది వాళ్ళ చేతే అనిపించుకొని ఈ రోజు వాళ్ళతోనే పొత్తులో వాళ్ళతోనే అధికారంలో ఉన్నారు వాళ్ళు. అది గమనించాలి. పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టింది వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టారని స్టేషన్కి వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారే, పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ తీసుకున్నా అన్నది వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారితో అన్ని అన్నది వాళ్ళే, ఈ రోజు చెలుగులో ఉండేది కూడా వాళ్ళే. ఆలోచన చేసుకోవాలి. ఇంకో మాట అండి, ఇంకొక మాట కూడా అన్నారండి, మన్యం జిల్లాకి చేశారు, ఏం చేశారో చూడాలంటండి. కనీస అవగాహన ఉండాలి. మిషన్ కనెక్ట్ పాడేరు అనే ప్రోగ్రామ్ తో కేవలం 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాతో పోయినా సరే 470 కోట్ల రూపాయలు కేవలం మన్యం జిల్లాలో ఖర్చు పెట్టాం. ఎక్కడి నుంచి? హాస్పిటల్స్ దగ్గర నుంచి
ఏదైతే సెల్ ఫోన్ టవర్ల దగ్గర నుంచి, రోడ్స్ దగ్గర నుంచి, అదే విధంగా మీరు చెప్తున్నట్టుగా స్కూల్స్ దగ్గర నుంచి, ఐడిఎస్ దగ్గర నుంచి మొత్తం మన్యం జిల్లాలో ఖర్చు పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిషన్ కనెక్ట్ పాడేరు దాని పేరు. ఈనాడు పేపర్ అద్భుతంగా రాసింది, విశాఖపట్నం జిల్లా పేపర్ మిషన్ కనెక్ట్ పాడేరు మీద. ఓకే. మీరు 30 కోట్ల రూపాయలకి కేవలం ఆగండి సార్, 30 కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు చేసి మాట్లాడతారా? ఇంకొక మాట అండి, ఫైనల్ గా ముగిస్తా సార్. ఇంకోటి, రాష్ట్ర భవిష్యత్తు ఉద్యోగాలండి సార్. అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి సంతకం టిఎస్సి ఎప్పుడు ఫినిష్ చేస్తాన్నారు? డిసెంబర్ లోపల నియామకాలు కూడా చేస్తాన్నారు. ఈ రోజుకి కనీసం నోటిఫికేషన్ ఇచ్చిన పాపాను పోలేదు. మీద ఇదా మీ చిత్తశుద్ధి, ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాలు పడలేదు. ఆఖరికి ఒక్కో మాట సార్, నిన్న ఒక జీవో ఇచ్చారు సార్. మనం అన్ని గొంతెందుకు లేగలేదు ఇలాగా? 6 నెలలకి లేస్తున్న నోరు, 5 ఏళ్ల పాటు నిరుద్యోగం వయసు కూడా అయిపోయి ఉద్యోగం వయసు దాటిపోతే ఎందుకు లేగలేదు ఈ నోరు? సార్ ఆపండి. 5 ఏళ్ల పాటు ఎంతమంది తమ ఉద్యోగ అర్హత వయసును కోల్పోయి ఉంటారో అప్పుడు ఎక్కడికి పోయింది ఈ నోరు? ఓకే, ఒక్క నిమిషం ఇస్తాను అరుణ గారు. ఆయన అయిపోయిందంటే మీరే మాట్లాడండి. ఓకే ఓకే శేఖర్. సచివాలయాలను రేషనలైజ్ చేస్తున్నాం. 40,000 మంది